పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాన్ని తీసుకుని వచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన మహోన్నతమైన వ్యక్తి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ అని కూటమి ప్రభుత్వంలో రైతులు సస్యశ్యామలంగా 3 పంటలు పండించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు కంచు స్తంభం శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన కంచు స్తంభం శ్రీనివాసు మాజీ ఎమ్మెల్యే వర్మకు పిఠాపురం నియోజకవర్గ రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్మ గారు ఆశీస్సులతో ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పంటలు ఇవాళ 3 పంటలు సస్యశ్యామలుగా పండుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు రైతులందరికీ కూడా ధాన్యాలు మొత్తం ఎన్నిటి కూడా అన్ని సకాలంలో అందుతున్నాయి అండి. రైతులందరికీ కూడా మంచి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది, ఇక మీద కూడా జరుగుతుంది. మన రైతులందరికీ కూడా వర్మ గారు ఎప్పుడు అండదండలుగా ఉంటారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో మన కూటమి ప్రభుత్వం చాలా బాగా అందుబాటులో రైతులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవాళ అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వర్మ గారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఎప్పుడు కూడా అందుబాటులో నేను రైతులకు కూడా నాకు ఇచ్చిన రైతు ప్రెసిడెంట్ ఈ విభాగ అధ్యక్షుడిగా నాకు పొన్నాడు పంచాయతీకి ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా ఆహర్నిశలు కృషి చేస్తానని మా రైతులందరి తరపున నేను మాటిస్తున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై వర్మ గారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి 3 పంటలు సస్యశ్యామలుగా పండుతుందంటే అది మా వర్మ గారి ఆధ్వర్యంలో మహానుభావుడు అండి. ఎందుకు చెప్పాలండి, ఎందుకంటే ఆయన చేసిన ప్రయత్నం వల్లనే ఇవాళ పిఠాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సస్యశ్యామంగా రైతులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఇది మహా అపర భగీరథులు లాంటి మా వర్మ గారు అండి. మా వర్మ గారు నాయకత్వం వర్ధిల్లాలి. జై వర్మ, జై జై వర్మ.